గూడూరు పట్టణం త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా పి వీరజ గారు 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ, కార్యదర్శి అనిత, శశిరేఖ, భవానీ ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, పల్లం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రెడ్ సంస్థ వికలాంగులకు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి చెప్పులు కూడా లేనందున వారికి ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి తరపున చెప్పులు ఇవ్వడం జరిగింది. ప్రతి నెలలాగే వికలాంగులకు పల సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో మనమందరం పాల్గొంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దాతగా నెల్కాస్ట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసి దాని అభివృద్ధికి ఎంతో పాటుపడిన విజయభాస్కర్ రెడ్డి గారి భార్య శ్రీమతి విరజ గారు మనకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు. ఆమెకి మా 2 క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె మాకు మెంబర్గా చేరారు కానీ ఎక్కువగా రారు. కానీ ఈ ప్రోగ్రామ్స్ మా సంస్థ యొక్క కార్యక్రమాలు చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి నేను కూడా 1 నెలలో ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు అలాగే ఈ మంచి ఎండాకాలంలో ఎవరో వచ్చుంటే వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఉన్నాయి పోయినసారి మేము ఇదే కార్యక్రమానికి వచ్చినప్పుడు. అందువల్ల మేము ఈ నెక్స్ట్ మంత్ ఈ మే నెలలో మండు వేసి అసలు అడుగు కింద పెట్టలాగానే పోతున్నాము. దానికోసమని చెప్పులు ఇవ్వడానికని ఎవరెవరికి సైజుల ప్రకారంగా కూడా తెచ్చేదానికని మనకు రెడ్ సంస్థ సభ్యులైన సుధీరు, రాజేష్ వాళ్ళ సహకారంతో ఈరోజు చెప్పుల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నాము. వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇప్పుడు మే నెల మొదటి వారంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండల బారిన పడకుండా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ఎండల్లో తిరగొద్దు. ఎక్కువగా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం అలాంటివి వాడుతూ ఉండండి. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఎండ నుంచి తమను తాము కాపాడుకోవాలి. కాటన్ దుస్తులే ధరించండి. రోజు శుభ్రంగా స్నానాలు చేయండి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఎక్కువ నీళ్లు తాగడమే మెయిన్. అలాగ చేసుకొని మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. వికలాంగులకు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ సంయుక్తంగా కలిసి పలు సరుకులు అందిస్తాము. ఈ నెల మా క్లబ్ సభ్యురాలైనటువంటి విరజ గారు వాళ్ళ భర్త విజయ్ కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం స్పాన్సర్ చేస్తున్నాము. వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆమెకు దేవుడు ఆయుధారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా వికలాంగులకి చెప్పులు కూడా మా క్లబ్ సభ్యులు అందిస్తున్నాము. డెడికేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 12 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దివ్యాంగులకు పలసరుకులు పంపే కార్యక్రమం. అలాగే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమానికి సేవ చేసడానికి ప్రయత్నించాము. ప్రస్తుతం ఈరోజు దాతగా విరజ గారు గతంలో కూడా మా రెడ్ సంస్థకి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఈరోజు దాతగా అందిస్తున్నారు. అలాగే గత నెలలో ప్రోగ్రాంకి వచ్చినప్పుడు దివ్యాంగులు ఎంతోమంది ఎండకి తిరగలేక, చెప్పులు లేక ఎండలో బాధపడుతుంటే వేగంగా చూసి వాళ్ళకి ఏవైతే అవసరం అంటే కొంతమంది బెల్ట్ చెప్పులు వాడతారు, కొంతమంది మామూలు చెప్పులు వాడతారు.
అట్లా వాళ్ళకి అవసరమైన మేరకు ఏవైతే అవసరమో అవి తీసుకురమ్మని చెప్పారు మేడం గారు. మేము వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ సర్వీస్ ప్రకారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులందరి తరఫున కూడా ఈ 2 సంస్థలకి మేము మా తరఫున రెడ్ సంస్థ తరఫున మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా ముందు దివ్యాంగుల్ని గుర్తుపెట్టుకొని మాకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మాకు అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ప్రధానంగా నిలిపి మా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు గాను అందరి తరఫున మరోమారు రౌండ్ మేడం గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు దాతగా వచ్చిన వారికి అందరికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ